హల్లెలూయా. కొద్ది బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నేను రుణస్తున్నై ఉన్నాను. సరే, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం విందాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తెరిచి చూడండి. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెనని. చాలండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మనం అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అందరూ నాతో కలిసి మాట చెప్పండి, ఆజ్ఞాపించెను. కొద్ది నోర్లు తెరిచి చెప్తారా? ఆజ్ఞాపించెను. ఏం చేశాను? ఆజ్ఞాపించాను. దేవుడు మాట ఇస్తే తప్పనివాడు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇస్తే తప్పనివాడు. నీతిమంతుడే నష్టము కలిగిన మాట ఇస్తే తప్పనప్పుడు ఆ నీతినే స్వభావముగా ధరించిన నజరేయుడైన యేసుక్రీస్తు ఎలా మాట తప్పుతాడు? అవునా కదా? నా మాటలు అర్థమవుతున్నాయండి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇస్తే తప్పనివాడు. మరి అలాంటి వాడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞని తప్పుతాడా? ఆజ్ఞను నెరవేర్చకుండా ఉంటాడా? ఆజ్ఞను జరిగించకుండా ఉంటాడా? అయితే ఈ లేఖన భాగంలో యేసు ప్రభు చెప్పిన మాట, మనందరము కలిసి అద్దరికి వెళదామని శిష్యులతోనూ జనసమూహముతోనూ చెప్పిన మాట. అయితే మనం 23వ వచనాన్ని ఇదే అధ్యాయంలో చదివితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చాలండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఎవరు వెళ్ళారండి? ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అయితే యేసు ప్రభు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? మనం అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడో తర్వాత శిష్యులందరూ ఏకమై ఆయన దోణి ఎక్కాడు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు దోణి ఎక్కారు. వీళ్ళందరూ దోణి ఎక్కి అద్దరికి వెళ్ళటానికి ప్రయాణమయ్యారు. అయితే ఈ ప్రయాణము జరుగుతున్న ఈ సమయంలో అక్కడ జరిగిన సన్నివేశం ఏమనగా, అంతటా సముద్రం మీద తుఫాను రేగినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. చాలండి. దేని చేత? అందరు నోళ్ళు వాళ్ళందరూ చెప్తారు, దేని చేత? అలల చేత కప్పబడెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో ఉన్నాడా లేదా? శిష్యులు ఆ దోణిలో ఉన్నారా లేదా? అద్దరికి వెళదామని చెప్పిన దేవుడు ఆ దోణిలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి అయితే అలలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు తుఫాను రేగింది ఆ దోణి మీదకి? అంటే యేసుక్రీస్తు ప్రభు ఉంటే తుఫాను వస్తుందా? యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి అలలు లెగుస్తాయా? ఇంకా మనకు అర్థమైన మాటల భాషలో చెప్పుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారి జీవితాల్లో శ్రమలు వస్తాయా? యేసుక్రీస్తుని అంగీకరించిన వారి జీవితాల్లో కష్టాలు వస్తాయా? అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతులకు ఆపదలు అనేకములుగా వచ్చును. అది ఎందుకు కొద్దిగా రావా? లేదా 1, 2 వచ్చి పోవా? ఎందుకు అనేకములు వస్తున్నాయి? చాలామంది జీవితాల్లో ఇదే ప్రశ్న. అసలు యేసు ప్రభు నాతో ఉంటే నా జీవితంలో ఎందుకండి అలలు? యేసు ప్రభు నాతోనే ఉంటే నా మీదకి ఎందుకు తుఫాను రేగాలి? యేసు ప్రభు నా వెనువంట ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు నా జీవితం మీద ఎందుకు ఎగిసిపడాలి అని అనేక మంది ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఉన్న దోణి మీదకే తుఫాను రేసింది. యేసు ప్రభు ఉన్న దోణి మీదకే అలలు కొట్టినాయి, కానీ మిగతా దోణి మీద అలలు లెగవలేదు. అయితే ఇక్కడ శిష్యులు యేసు ప్రభుతో చెప్తున్నమాట, అయ్యా ఈ తుఫాను మన దోణి మీదకి వస్తుంది, ఈ అలలు మన దోణి మీద కొడతా ఉన్నాయి, అయితే మేము నశించిపోతున్నాం, కనీసం నీకు చింత లేదా? అంటే మేము నశించిపోవటం నీకు ఇష్టమేనా? మేము పాడైపోవటం నీకు ఇష్టమేనా? మా జీవితాలు నాశనం అవటం నీకు ఇష్టమేనా అని యేసు క్రీస్తు ప్రభుని శిష్యులు అడుగుతున్న ప్రశ్న. ఏమని? మేము నశించిపోతున్నాము,
నీకు చింత లేదా? యేసు క్రీస్తు ప్రభు ఆ దోణి అమర భాగంలో నిద్రపోతూ ఉంటే శిష్యులందరూ ఈ అలల తాకిడికి లేదా ఈ తుఫాను రెగిసినందున వాళ్ళందరికీ భయమేసి మేము నశించిపోతామేమో, ఈ సముద్రంలో నడి సముద్రంలో మేము మునిగిపోతామేమో, ఈ సముద్రంలోనే మా జీవితం ఇంకా అయిపోతుందేమో, ఇంకా మా జీవితం ఇంతటితో సమాప్తమేమో అన్న భయము చేత వాళ్ళందరూ భయముతో వణుకుతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అసలు మన పట్ల ఆయనకి చింత లేకపోతే మన కోసం ఎందుకు ప్రాణం పెడతాడు? నువ్వు అడిగావా అయ్యా నా కోసం ప్రాణం పెట్టమని? నువ్వు అడిగావా నా కోసం రక్తం కార్చమని? నువ్వు అడిగావా నా పాపములు క్షమించమని? నువ్వు అడగకముందే, నువ్వు పుట్టకముందే, నువ్వు ఈ భూమి మీదకి రాకముందే 2000 సంవత్సరాల క్రితమే నీ కోసం ప్రాణం పెట్టినవాడు కదా. మరి నీ గురించి ఆయన ఆలోచన చేయటం లేదా? నీ గురించి ఆయన తలంచటం లేదా? ఇక్కడ శిష్యులు అంటున్న మాట, అయ్యా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని శిష్యులు భయముతో, ఆందోళనతో, వేదనతో అడుగుతూ ఉంటే యేసు ప్రభు లేచి అంటాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? అదేంది అంటే అల్ప విశ్వాసం ఉంటే భయం వస్తుందా? అవునండి, అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితాల్లో భయము వస్తుంది. అదే విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితాల్లో ధైర్యం వస్తుంది. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితాల్లో ధైర్యం ఉంటుంది, అవిశ్వాసం ఉన్న వాళ్ళ జీవితాల్లో భయం ఉంటుంది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? అలలు వస్తే రానివ్వండి, తుఫాను రేగిస్తే రేనివ్వండి, ఒకవేళ పడవ తిరగబడినా పర్లేదు, ఒకవేళ దోణ మునిగిపోతున్నా పర్లేదు, నేను మీతో ఉన్నాను కదా, మీకెందుకు భయము? అదేంటి, సర్వమానవాన్ని, సర్వలోకాన్ని, సర్వ సృష్టిని దేవాతి దేవుడే మనతోడుంటే తుఫాను మునిగితే మనకేంది, అలలు రెగిస్తే మనకేంది, తుఫాను లెగిసి మన జీవితాల్లో కొడుతుంటే మనకెందుకు? ఆయనే మన తోడున్నాడు కదా. ఎంతమంది మాట నమ్ముతున్నారు? యేసు క్రీస్తు ప్రభు నా తోడు ఉన్నాడు అన్న వాళ్ళందరూ చేతిలో చూపించండి. తుఫాను రేగిసిన, అలలు కొట్టినా దేవుడు మన తోడుండగా అవి మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే తుఫాను అదుపులో పెట్టగలిగిన వాడు సర్వశక్తిమంతుడైన, సముద్రాన్ని అదుపులో చేయగలిగిన వాడు సర్వశక్తిమంతుడైన, సర్వ సృష్టిని కేవలం నోటి మాట మాత్రము చేత సృష్టించిన వాడు ఆ సముద్రాన్ని అదుపులో చేయలేడా? నిన్ను సృష్టించిన వాడు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను అదుపులో చేయలేడా? అయితే మనం ఉంచవలసింది విశ్వాసము. ఏంటిదండి? అందరూ చెప్పాలి, మనం ఉంచవలసింది విశ్వాసము. నువ్వు గనక ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న నమ్మకను ఉంచగలిగితే, నీ జీవితంలో అలలు ఎన్ని రేగినా, తుఫాలు ఎన్ని నీ ఓడ మీద కొట్టినా నీకు భయం అనేది రానే రాదు. ఎందుకంటే ఆయన నీ తోడున్నాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావు గనక నీ జీవితాల్లో ఎన్ని తుఫానులు రెగిసి నీ మీద, నీ జీవితంలో కొట్టినా నువ్వు దేనికి జడియవు, భయపడవు. అది నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. క్రైస్తవుడు అంటే భయపడేవాడు కాదండి, క్రైస్తవుడు అంటే భయపెట్టేవాడు. ఆమెన్ చెప్పండి. నా మాట అర్థమైందా? క్రైస్తవుడు అంటే శ్రమలను చూసి భయపడేవాడు కాదు, శ్రమలనే భయపెట్టేవాడు. క్రైస్తవుడు అంటే శత్రువుని చూసి భయపడేవాడు కాదు, శత్రువును భయపెట్టేవాడు. క్రైస్తవుడు అంటే అపవాదం చూసి భయపడి పారిపోయేవాడు కాదు, అపవాదినే తరిమి కొట్టేవాడు నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే వానితో పాటు సర్వశక్తి గల దేవుడు నిత్యమో వాని వెనువంట ఉండి అతను నడిపిస్తున్న దేవుడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు. ఆయన సన్నిధిలో చేరి మనం ఏ నామమునైతే ఇక్కడ కూడి ఉన్నామో, ఏ నామమున ఎక్కడైతే ఈ నామము నిమిత్తం ఈ కూడికలు జరుగుతున్నాయో, పరిశుద్ధాత్మల పండుగలు జరుగుతున్నాయో, ఆ నామములో ఉన్న శక్తి నిత్యము మనల్ని నడిపిస్తూనే ఉంది. ఆయన నామములో మించిన ఏ నామము భూలోకములో లేనే లేదు. ఇప్పుడు అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడు యేసుక్రీస్తు అయినప్పుడు మరి భూలోకంలో ఏ నామాలు ఉన్నాయి? మీకు ఏమన్నా తెలుసా ఏ నామాలు ఉన్నాయో? అదేంటండి, నాది ఒక పేరే కదా, నాది ఒక నామమే కదా. సరే, నీకు ఎదురయ్యే పరిస్థితులకు ఒక పేరుందా లేదా? అప్పులనే బాధ, అది కూడా ఒక నామమే. లేదా నీ జీవితంలో ఎదుర్కొంటున్న రోగానికి ఒక పేరుందా లేదా? అది కూడా ఒక నామమే. లేదా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు ఒక పేరుందా లేదా? అది కూడా ఒక నామమే. మరి అన్ని నామముల కంటే మించిన నామం యేసుక్రీస్తు నామం. మరి అటువంటి అన్ని నామములకు మించిన నామము కలిగిన వాడే నీ తోడుంటే మరి నీ ముందున్న ఆ పరిస్థితులు ఉన్న నామాన్ని చూసి నువ్వు ఎందుకు భయపడాలి? అందుకని యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, అద్దరికి వెళ్తానని నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను, అద్దరికి చేరతానని నేను నీకు మాట ఇచ్చాను. మాట ఇస్తే నేను తప్పుతానా?
మాట ఇస్తే నేను దాన్ని వెనక తీసుకుంటానా? అద్దరికి వెళ్తామంటే దాని అర్థమైంది వెళ్తామనే. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని తుఫానులు రేగిసినా, ఎన్ని అలలు ఓడలో కొట్టినా మనం అద్దరికి చేరి తీరుతాం. అదంతే. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చినవాడు సర్వశక్తిమంతుడు, మాట ఇచ్చినవాడు సర్వశక్తిమంతుడు, నీ జీవితంలో నీకు వాగ్దానం చేసినవాడు సర్వశక్తిమంతుడు. ఆయనే నీ జీవితంలో వాగ్దానం చేస్తే నీ జీవితంలో ఎన్ని పరిస్థితులైనా ఎదురివనండి, అది ఎదురైనా పర్లేదు, నువ్వు గమ్యము చేరి తీరుతావు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు మాట తప్పడు, వాగ్దానం చేసినవాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. అటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి మనం ఎందుకు భయపడుతున్నాం? అందుకనే 23వ వచనంలో అంటారు, యేసు ప్రభు దోణెవెక్కినప్పుడు ఆయన వెంట శిష్యులు కూడా వెళ్ళిరి. శిష్యులు ఎవరితో కూడా వెళ్తున్నారు? యేసు ప్రభుతో వెళ్తున్నారు. మరి యేసు ప్రభుతో నడుస్తూ, యేసు ప్రభుతో వెళ్తూ, యేసు ప్రభుతో జీవితాన్ని కొనసాగిస్తూ మరి ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు మనుషులతో నడుస్తున్నారా? లేదా బంధువులతో నడుస్తున్నారా? బంధువులు వెంట వెళ్తున్నారా? స్నేహితులు వెంట వెళ్తున్నారా? అన్నదమ్ములు వెంట వెళ్తున్నారు? కాదు కదా. సర్వలోకాన్ని సృష్టించిన దేవాతి దేవుని వెంట వెళుతూ ఎందుకు భయపడుతున్నారు? అందుకని అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? మనం నడుస్తున్నది దేవాతి దేవునితో అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన జీవన విధానం దేవునితో అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మనం నడుస్తున్న విశ్వాస జీవితం దేవునితో అన్న సంగతి మనం మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే నేను దేవునితో నడుస్తున్నాను, నేను దేవునితోనే ఉంటున్నాను, నేను దేవునితోనే వెళ్తున్నాను, నా జీవితం దేవునితోనే అని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే ఆయన నీతోనే ఉన్నాడు, నువ్వు ఆయనతోనే ఉన్నావు గనుక. ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమెను చెప్పండి, అందరూ చెప్పాలి కొద్ది గట్టిగా. ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. తుఫాను రానివ్వండి, ఏం చేస్తుంది? వస్తే వస్తుంది, అంత మాత్రం మన జీవితాలు నాశనం అవ్వవు. అలలో కొడితే కొట్టనివ్వండి, ఎంతవరకు కొడతాయి? మనల్ని ఏమీ చేయలేవు, మన దరిదాపులో గుణది రాలేవు. కాకపోతే భయపెడతాయి అంతే, మనల్ని బెదిరిస్తాయి అంతే, అంత మాత్రం మనల్ని తాకలేవు. అందుకన్నాడు, నా పిల్లల్ని తాకి ఉన్నాడు, నా కన్నురెప్ప నా గుడ్డిని తాకిన వానితో సమానం. మరి అటువంటి పరిస్థితులు వచ్చి మన జీవితాల్లో పడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన వెంట కదా మనం నడుస్తుంది, ఆయన వెంట కదా మనం వెళుతుంది, ఆయనతో కదా మనం బ్రతుకుతుంది, ఆయన కదా మనం ఆరాధన చేస్తుంది. మనం ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఆయన ఎందుకు మనల్ని చేయి విడిచిపెడతాడండి? ఆయనతో కదా మన జీవితాలు ఉన్నాయి. మనల్ని ఎవరో ఏదో చేస్తూ ఉంటే, శత్రు మన జీవితంలో పాడు చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అలలు మన జీవితాల్లో కొడతా ఉంటే, తుఫాను మన జీవితాల్లో ఎగిసి పడతా ఉంటే, పరిస్థితులు మన జీవితాల్లో మనల్ని అణగదొక్కాలని వస్తూ ఉంటే దేవుడు మనల్ని చూసి వదిలేస్తాడు ఆ పరిస్థితులకి? అందుకే దేవుడు అంటాడు, అల్ప విశ్వాసులారా మీరు భయపడవద్దు. ఒకవేళ నువ్వు పరిస్థితిని చూసి భయపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీలో అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉందని గుర్తుపెట్టుకో. నువ్వు పరిస్థితుల నుంచి భయపడటం లేదంటే, నువ్వు దేవుని మీద ఇంకా నమ్మిక ఉంచావు అని అంటే, దేవుణ్ణి ఆధారము చేసుకున్నావంటే నీలో విశ్వాసం ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. అందుకనే 18వ వచనంలో చెప్పబడిన మాట, మనం అద్దరికి వెళుదామని ఆయన ఆజ్ఞాపించాను. అందరూ చెప్పండి, ఏం చేశాను? ఆజ్ఞాపించాను. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంతే. ఈ సర్వ సృష్టి ఆయన ఆజ్ఞను లేదా ఆయన మాటను జవదాటలేదు. ఆయన ఒక గీత గీసాడంటే ఆ గీతని ఈ సృష్టి ఏది దాటలేదు. సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి, సముద్రము, ఈ జలరాశులు కానీ, భూమి మీద పడుతున్న పశువులు కానీ ఏదైనా సరే ఆయన మాటను జవదాటలేదంతే. మరి ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఏది దాటనప్పుడు పరిస్థితులు ఎందుకు దాటుతాయి? ఆయన మాట ఇస్తే నువ్వెందుకు నీ జీవితంలో బలవాలి? ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే దాన్ని చేస్తాడన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే మన అద్దరికి చేద్దామని మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నేను అద్దరికి చేరుస్తాడు. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడంతే. నువ్వు దాన్ని గుడ్డిగా నమ్మగలగాలి. ఎలా నమ్మగలగాలి? అందరు చెప్పాలి, ఎలా నమ్మగలగాలి? గుడ్డిగా నమ్మేయటమే. వాక్యం విషయంలో, దేవుని మాట విషయంలో మనం గుడ్డివారు అయిపోవాలి. ఉన్నది ఉన్నట్టుగా నీ వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం ఎందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితాల్లో మునుపెన్నడని కార్యాలు నువ్వు రానున్న దినాల్లో చూడబోతా ఉన్నావు. ఆ విశ్వాసం నీకుంటే, దేవుడు నాతో ఉన్నాడు,
దేవుడు నా వెంట నడుస్తున్నాడు, దేవుడు నాకు ఆజ్ఞ ఇప్పించాడు, దేవుడు నాకు మాట ఇచ్చాడన్న సంగతి నువ్వు గ్రహించినన్నాడు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినన్నాడు. ఏ పరిస్థితి అయినా, ఏ తుఫాన్ అయినా, ఏ అలలైనా, ఒకవేళ నీ జీవితమైన ఓడ మునిగిపోవటానికి సిద్ధంగా ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితం అనే ఓడ అలల చేత అటు ఇటు కొట్టబడతా ఉండవచ్చు, అయినా పర్లేదు, నువ్వు మాత్రం నశించిపోవు. ఎందుకంటే ఆయన నీకు మాట ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు? మాట ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. మన అద్దరికి వెళ్దామని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన వాడు ఖచ్చితంగా అద్దరికి చేరుస్తాడంతే. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని తుఫానులు రేగినా, ఎన్ని అలలు నీ జీవితంలో నీ ఓడలో కొట్టినా సరే ఖచ్చితంగా ఆ అద్దరికి చేరుస్తాడు. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు, మాట ఇచ్చినవాడు సర్వ సృష్టిని మాటతోనే చేసినవాడు ఆయన. అలాంటి వాడికి ఏదైనా లోబడుతుంది, ఏదైనా తల వంచాల్సిందే, ఏదైనా ఆయన నామమున మోకాలు వేయవలసిందే, ఆయన నామముని నాలుకతో ఒప్పుకోవాల్సిందే. ఈవెన్ నీ జీవితంలో ఎదురే పరిస్థితి కూడా ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే. నేను ఆయన నామం ముందు నిలబడలేనండి, నేను ఒప్పుకొని పారిపోవాల్సిందే. నీ జీవితం ఎదురవుతున్న కష్టాలైనా సరే నేను ఆయన ముందు నిలబడలేనని మోకాలు వేయవలసిందే. అది ఎవరైనా, ఏ పరిస్థితి అయినా, అపవాదైనా సరే ఆయన ముందు తలదించాల్సిందే. అపవాదే ఆయన ముందు తలదించినప్పుడు అపవాది ద్వారా వచ్చే పరిస్థితులు ఎందుకు తలదించావు? సర్వ సృష్టి అయిన మాటకు లోబడుతున్నప్పుడు నీ పరిస్థితులు ఎందుకు ఆయన మాటకు లోబడవు? నీ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎందుకు ఆయన మాటను వినకుండా దాటిపోతాయా? ఆయన ఆజ్ఞాపించాడంటే ఏదైనా నీ జీవితం నుండి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయండి, తుఫాన్ లాంటి పరిస్థితులు నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్నాను, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాను, లేకపోతే నిందలు వేదనలు నేను భరిస్తూ వస్తూ ఉన్నాను, సాతాను చేత నా జీవితం నలిగిపోతూ ఉంది, అనేకమైన శ్రమల చేత నా జీవితం కొట్టుమిట్టాడుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఏమి చేయని స్థితిలో నేను ఒంటరివాడిగా నేను మిగిలిపోయానని నువ్వు అనుకుంటూ ఉండవచ్చేమో. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా వెంటున్నావు, నేను నీ వెంట ఉన్నాను, నువ్వు భయపడద్దు అని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు, నేను మీతో లేనా? ఆయన పొనుకున్న ఒకటే, లేచిన ఒకటే. ఆమె చెప్పండి. ఆయన పొనుకున్నాను నీతో ఉంటాడు, లేచిన నీతోనే ఉంటాడు. ఆయన ఉంటే చాలండి, పొనుకుంటే అంత, లెగిస్తే అంత. ఆయన నీతో ఉంటే చాలు, నీ జీవితం బాగుపడుతుంది. ఆయన నీ వెనువంట ఉంటే చాలు, నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఆయన నిద్రపోతున్నాడన్న సంగతి అనవసరం, ఆయన మేలుకున్నాడన్న సంగతి అనవసరం. ఆయన నీతో ఉంటే చాలు, నీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆయన నీతో ఉంటే చాలు, ఆయన నీ పక్షాన తన చిత్తాన్ని నెరవేరుస్తాడంతే. ఆయన నీతో ఉంటే చాలు, తన దర్శనాన్ని జీవితంలో నెరవేరుస్తాడంతే. ఆయన నీతో ఉంటే చాలు, నీ పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడంతే. ఆయన మేలుకొనున్నా నిద్రపోయినా నీతో ఉంటే చాలు. ఆయన మాట నీతో వస్తే చాలు, ఆయన మాట నీ వెంట వస్తే చాలు, ఆ మాట నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంది. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? ఆయన మాట నా వెనువెంట ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన అంటున్నాడు, నేను ఆజ్ఞాపించాను అన్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితికి ఆయన ఆజ్ఞాపించాడు. వీళ్ళ జీవితం నుండి వెళ్ళిపోమని ఆయన ఆజ్ఞాపించాడు. మరి వెళ్ళకుండా ఎందుకు నీ జీవితంలో ఉంటాయి? కనుక ఈరోజు మనం అల్ప విశ్వాసులము కాక ఏ విశ్వాసులుగా ఉండాలి? గొప్ప విశ్వాసులుగా మన జీవితాల్లో కొనసాగాలి. అల్ప విశ్వాసులుగా కాదు, అవిశ్వాసులుగా కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, ఆయన నాతోడే ఉన్నాడని నువ్వు నమ్ముతావో, ఆయన నాకు ఆజ్ఞాపించాడండి, ఆయన నాకు మాట ఇచ్చాడండి, ఆయన నాకు వాగ్దానం చేశాడని వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నీకు ఇచ్చిన మాట యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఆ మాట నీ జీవితంలో కార్యము చేసేంతవరకు నీ నుండి తిరిగి వెళ్ళదు. ఆమెన్ చెప్పండి. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నోట నుండి విడుదలైన మాట నీ జీవితంలో కార్యాన్ని జరిగించేంతవరకు నిన్ను విడిచి ఆయన దగ్గరికి వెళ్ళదు. ఆ మాట తన కార్యాన్ని సంపూర్ణంగా నీ జీవితంలో నెరవేర్చి అప్పుడు ఆయన యొద్దకు వెళ్ళి, అయ్యా నీ మాట ప్రకారం నేను సంపూర్ణంగా తన జీవితంలో జరిగించి వచ్చానని ఆయనకి సాక్షిగా నిలబడుతుంది. ఆయన ఆజ్ఞాపించాడంటే మన అందరికి వెళ్తాం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఒకవేళ పడవ మునిగిపోయినా పర్లేదు, ఖచ్చితంగా అద్దరికి చేరతాం. సముద్రాన్నే మాటతో సృష్టించిన దేవుడు మాటతో దాన్ని అదుపు చేయలేడా? అందుకని కింద వచనాల్లో మనం చదివితే, ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దామా? ఏం చేయగా? గద్దింపగా.
ఆయన నీ జీవితంలో ఉన్న పరిస్థితిని ఈరోజు గద్దించబోతా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఉన్న పరిస్థితిని ఈరోజు గద్దించబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏది ఎదుర్కొంటున్నావో, నువ్వు ఏ శ్రమల గుండా వెళ్తున్నావో, ఏ రోగము చేత బాధపడుతున్నావో, ఏ పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగుతుందో, ఏ నిందల్లో, వేదనలో, అవమానంలో నువ్వు ఉన్నావో, వాటన్నిటి ఈరోజు ఆయన గద్దించబోతున్నాడు. అవన్నీ నీ జీవితాన్ని విడిచి వెళ్ళిపోబోతా ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన గద్దిస్తే నీ జీవితంలో ఏది ఉండటానికి వీలే లేదు. ఏ రోగం నీ శరీరాన్ని అజమాయిషు చేయటానికి వీల్లే లేదు. ఏ శాపము నీ జీవితంలో ఏలుబడి చేయటానికి వీల్లే లేదు. ఏ పరిస్థితులు నీ మీద అధికారము చేయటానికి వీల్లేదు. ఆయన ఈరోజు నీ పరిస్థితుల్లో గద్దిస్తూ ఉన్నాడు. ఆయన నీ వెనువెంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నీ వెంటుండగా, నేను నీకు మాట ఇవ్వగా, నేను నీకు తోడై ఉండగా నువ్వెందుకు భయపడతా ఉన్నావు? యేసు ప్రభువును పక్కన పెట్టుకొని భయపడుతున్నారంటే వీళ్ళది ఎంత విశ్వాసం ఒకసారి ఆలోచించండి. అందుకే అల్ప విశ్వాసం అన్నారు. అసలు సర్వాధికారినే పక్కన పెట్టుకొని, ఆ సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్తనే పక్కన పెట్టుకొని, ఆ తుఫాన్ని సృష్టించిన సృష్టికర్తనే పక్కన పెట్టుకొని భయపడుతున్నారంటే వాళ్ళకి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని విశ్వాస జీవితంలో. అలాంటి దేవుడు ఈరోజు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ పరిస్థితుల్ని మించినవాడు నీ పక్షాన ఉన్నాడు. నీ పరిస్థితులను జయించినవాడు నీ పక్షాన ఉన్నాడు. సాతాన్ని జయించినవాడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ వెంట ఉన్నాడు. నువ్వు దేనికి భయపడద్దు. ఆయన నామములో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి ఈరోజు ఈ ప్రాంగణంలో విడుదలవుతా ఉంది. ఆయన మాట అగ్ని వంటిది. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఆయన మాట అగ్ని వంటిది కాదా? ఈ మాట ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అగ్ని కాల్చివేస్తుంది అంతే. ఆ మాట నువ్వు నమ్మగలిగిన నాడు నీ ప్రతి పరిస్థితి కాలిపోతాయి. ఆయన మాటలో ఉన్న అగ్ని విడుదలవుతుంది. కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీకు మాట ఇచ్చాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆయన నీకు వాగ్దానము చేశాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆయన నీకు ఆజ్ఞాపించాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆయన వెంట నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆయన నీతోడే ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. నీ వాడలోనే ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. నీలోనే నివాసము చేస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆయన నీలోనే ఉండగా నువ్వెందుకు పరిస్థితులు చూసి భయపడుతున్నావు? శిష్యుల్లాగా ఆ శిష్యులు సర్వ సృష్టికర్తను పక్కన పెట్టుకొని భయపడుతున్నారు. ఈరోజు నువ్వు కూడా అలానే ఉన్నావేమో. యేసు ప్రభువుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి విశ్వాసం ఉంచి బాప్తీసు పొంది నేను ఆయన శిష్యుడినని చెప్పుకుంటూ, నేను ఆయన విశ్వాసునని చెప్పుకుంటూ, నేను ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ, నేను ఆయన కుమారుని పిల్లవాడిని నువ్వు చెప్పుకుంటూ ఇంకా పరిస్థితులకు భయపడుతున్నావు అంటే మరి నీ విశ్వాసం ఏది? నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీరు నా వెంటే ఉన్నారు కదా, మీరు నా ధోనిలో ఉన్నారు కదా, నా పక్కనే ఉన్నారు కదా, నాతో ఉండుకుని ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? నాతో ఉండుకుని ఎందుకు మీరు దిగులు చెందుతూ ఉన్నారు? అసలు యేసు ప్రభుతో ఉన్నవాడు ఎప్పుడే నాశనం అవటం మీరు చూసారా? ఆదికాండం మొదటి వచ్చిన నుంచి ప్రకటన గ్రంథం చివరి వచ్చిన వరకు ఆయన తోడున్నవాడు ఏ వ్యక్తి నశించినట్టు చరిత్రలోనూ లేదు. ఎంతమంది ఈ మాట నమ్ముచున్నారు? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు నశించిపోయిన వాళ్ళు? ఆయన తోడుండగా నశించిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి శిష్యులు ఏమంటున్నారు? ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం. అది దేవుని పెట్టుకునే నశించిపోతున్నారు వీళ్ళు. దేవుని కలిగి ఉండే నశించిపోతున్నారా? దేవుని కలిగి ఉండే వీళ్ళ జీవితాలు పాడైపోతున్నాయా? దేవుని కలిగి ఉండే వీళ్ళ జీవితాలు శ్రమలో ఉండిపోతున్నాయా? దేవుడు ఉంటే ఏ పరిస్థితి మనల్ని ఏం చేయలేదండి. మనం నశించిపోం. ఎందుకంటే ఆయన మన తోడున్నాడు. ఆయన మన ధోనిలో ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన నిద్రపోతున్నా పర్లేదు, మేలుకున్నా పర్లేదు. ఆయన మన తోడుంటే చాలండి. మనం నశించిపోనే పోం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా పర్లేదు, ఎన్ని తుఫాన్లు రేగినా పర్లేదు, ఎన్ని అలలు మన జీవితాల్లో కొట్టినా పర్లేదు, ఆయన మన తోడున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆయన మన తోడు ఉన్నాడు. పరిస్థితులను జయించినవాడు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, శ్రమల నుండి విడిపించగలిగిన దేవుడు, శాపము నుండి నేను పరిశుద్ధుడిగా నీతిమంతుడుగా ఆశీర్వాదకరంగా నేను మార్చిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వెందుకు భయపడతా ఉన్నావు? ఈరోజు విశ్వాసము కలిగి జీవించు. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచుతావో,
నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, నువ్వు ఎప్పుడైనా ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన నాకు మాట ఇచ్చాడండి, ఆయన నాకు వాగ్దానము చేశాడండి, ఆయన అద్దరికి వెళ్దామన్నాడండి, ఖచ్చితంగా నేను చేరతాను. ఆయన నన్ను దీవిస్తానని నాకు వాగ్దానం చేశాడు, నేను ఖచ్చితంగా దీవించబడతాను. ఆయన నన్ను తలగా ఉంచుతాడని నాకు వాగ్దానం చేశాడు, నేను తలగా ఉంటాను. నన్ను ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారుస్తానని నాకు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన మారుస్తాడంతే. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎంత శత్రువు నన్ను అనగదొక్కాలని చూసినా, ఎంత శత్రువు నా పరిస్థితుల్ని మార్చివేయాలని చూసినా, ఆయన మాట ఇచ్చాడండి, ఖచ్చితంగా చేస్తాడంతే. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ దేవుడి రోజు నీకు మాట ఇచ్చి ఉండవచ్చు, ఈ ప్రాంతానికి నేను తలగా ఉంచుతానని. అయితే ఆ తలగా ఉండాల్సిన నీవు తోకగా మార్చబట్టడానికి శత్రువు శతప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. అయినా పర్లేదు, దేవుడు తలగా లేవనెత్తుతాడు, దేవుడు తలగా ఉంచుతాడంతే. ఎందుకంటే మాట ఇచ్చింది సర్వశక్తి కలిగిన దేవుడు. నీతిమంతుడే మాట ఇస్తే తప్పనప్పుడు ఆ నీతిని స్వభావముగా ధరించుకొని, తన్ను తాను తగ్గించుకొని, రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు నెరవేర్చాడు? ఎందుకు మాట తప్పుతాడు? ఆయన మాట తప్పని వాడు, మాట మార్చని వాడాయన. కనుక ఈరోజు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నీకిచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆయన నీకిచ్చిన దర్శనాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆయన నీకిచ్చిన ప్రవచనాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆయన నీ జీవితంలో పలికిన ప్రతి మాటను నువ్వు నమ్మగలిగితే, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని తుఫానులు నీ జీవితంలోకి రేగినా, ఎన్ని అలలు నీ జీవితాన్ని పడేయాలని నీ మీదకు వచ్చినా సరే, అది ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి అంతే. దేవుడు నీ వెంట ఉన్నాడు, దేవుడు నీ ఓడలో ఉన్నాడు, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, దేవుడు నీలోనే ఉన్నాడు. అందుకే అంటాడు, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడంతే. అన్ని పరిస్థితులకు మించిన వాడైనా, అన్ని పరిస్థితులు జయించిన వాడైనా, అన్ని పరిస్థితులను అదుపులో చేయగలిగిన వాడైనా, సర్వ అధికారము కలిగిన దేవుడైనా, ఆయన నీలో ఉండగా, ఆయన నీతో ఉండగా, ఆయన నీకు మాట ఇవ్వగా, ఆయన నీకు వాగ్దానము చేయగా, ఆ వాగ్దానం నెరవేరకుండా ఎక్కడికి వెళ్తుంది? ఆయన నోట నుండి వచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. ఆకాశము గతించినా, భూమి గతించినా, నా మాటలో సున్నాయినను పొల్లెలను గతించిపోవని మాట ఇచ్చిన దేవుడు ఆయన. మరి నీకు మాట ఇస్తుంది ఎందుకు గతించిపోతుంది? నీకు మాట ఇస్తుంది ఎందుకు నీ జీవితంలో నెరవేరకుండా పోతుంది? ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అంతే. కానీ నువ్వు నమ్మగలగాలి. ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? కొద్దిగా నోరులు తెలిసి చెప్తారా? మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచి అనేది నమ్మికించి నమ్మగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నీకు ఇచ్చిన మాట, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే వాటన్నిటిని అధిగమిస్తూ, వాటన్నిటిని దాటుకుంటూ, వాటన్నిటిని నెట్టి వేసుకుంటూ అది ముందుకు వెళ్తుంది. ఒక బాణం ఎలాగైతే మనం గురిపెట్టిన దానికి ఎన్ని పరిస్థితులు ఎదురైనా దూసుకొని వెళ్తుందో, ఆయన ఇచ్చిన మాట అలాంటిదే. ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని దూసుకుంటూ నీ గమ్యము చేరుతుంది అంతే ఆయన మాట. ఆయన నీకు మాట ఇచ్చాడు, ఆయన నీకు ఆజ్ఞాపించాడు, ఆయన నీ ఓడలో ఉన్నాడు, ఆయన నీ తోడున్నాడు, నీ పక్షాన ఉన్నాడు. ఇంకెందుకు మనం భయపడాలి? శిష్యులు ఎంత విచిత్రమైన వాళ్ళంటే ఆయన్నే పక్కన పెట్టుకొని భయపడ్డారు. మరి ఈరోజు నువ్వు నేను అలానే భయపడదామా, లేకపోతే భయపడకుండా ధైర్యంగా ఉందామా? అందరు చెప్పాలి. మనం ఎలాగుందాం? అల్ప విశ్వాసులాగుందామా, విశ్వాసులాగుందామా? అవిశ్వాసులాగుందామా, గొప్ప విశ్వాసులాగుందామా? ఆయన నువ్వు నమ్మితే చాలండి, నీ జీవితంలో కార్యము జరగకుండా నిన్ను దాటి వెళ్ళదు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీ జీవితాన్ని ఆయన మాట దాటి వేయదంతే. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే చాలు, నీ పరిస్థితులను విడిచి వెళ్ళిపోతాయి అంతే. ఆయన నీ తోడు ఉన్నాడు. అందరు చెప్పండి, నాతో కలిసి అందరు చెప్పండి, ఆయన నా తోడున్నాడని చెప్పండి. ఆయన నా జీవితం అనే ఓడలో ఉన్నాడని చెప్పండి. ఆయన నాకు మాట ఇచ్చాడని చెప్పండి. ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాని ముందు ప్రతి నామము మోకాళ్ళు వేయవలసిందే. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే ఆయన ముందు మోకాళ్ళు వేయాలి, ఆయన ముందు తలదించాలి. తుఫానైనా తలదించాల్సిందే, అలలైనా తలదించాల్సిందే, రోగమైనా తలదించాల్సిందే, పరిస్థితులైనా తలదించాల్సిందే, అవమానమైనా తలదించాల్సిందే, నిందలైనా తలదించాల్సిందే, వ్యాధులైనా తలదించాల్సిందే. ఆయన ముందు తల ఎత్తుకొని నిలబడే ఏ పరిస్థితి లేనే లేదంతే. ఒకవేళ ఆయన ముందు తలెత్తుకొని ధైర్యంగా నిలబడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనంటే నీతిమంతుడు ఒక్కడే. ఆమేన్ చెప్పండి. ఆయన ముందు తలెత్తుకొని నిలబడేది నీతిమంతుడు ఒక్కడే.
పరిశుద్ధుడు ఒక్కడే, పరిస్థితులు కాదండి. అందుకనే యేసు ప్రభువు అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? నేను మీతోనే ఉన్నాను కదా, నేను నీ పక్షానే ఉన్నాను కదా, నీ ఓడలో నేను ఉన్నాను కదా, నన్ను నువ్వు విశ్వాసం ఉంచగలిగితే. ఈరోజు అనేక జీవితాల్లో దేవుడు వాగ్దానం చేసే ఉంటాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతావా? ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు నమ్ముతావా? ఆయన ఇచ్చిన మాటను నువ్వు నమ్ముతావా? ఆయన ఇచ్చిన దర్శనాన్ని నువ్వు నమ్ముతావా? ఆయన ఇచ్చిన ప్రవచనాన్ని నువ్వు విశ్వాసంతో నమ్మగలిగితే అది ఎన్ని పరిస్థితులైనా, సాతాను ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా, అలలు ఎన్ని రేగినా సరే, నీ గమ్యానికి నువ్వు చేరుతావు. నీకు ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేరుతుంది. గట్టిగా ఒకసారి ఆమెన్ చెప్దామా? ఇంకొద్ది బిగ్గరగా. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన సన్నిధి మన పక్షాన ఉంది. ఆయన సన్నిధి సంచారం మన పక్షాన ఉంది. మనం ఏ నామమునైతే ఇక్కడ కూడి ఉన్నామో, ఏ నామమున ఈ పరిశుద్ధాత్మ పండుగలు జరుగుతున్నాయో, ఏ నామమున ఆయన శక్తి ఇక్కడ పనిచేస్తూ ఉందో, ఆ నామము కలిగిన ఆయనే మన తోడున్నాడు. ఇంకా నువ్వు భయపడవలసిన పనే లేదు. అందుకనే సొలొమోను రాస్తూ ఉంటాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఎలా ఉంటారంట? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు భయపడతా ఉంటారు. అందుకనే ప్రతి భక్తుడితో దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఆమె చెప్పండి ఒకసారి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. కనుక నువ్వు ఏ పరిస్థితులకు భయపడద్దు, ఏ శ్రమలకు నువ్వు భయపడద్దు, ఏ రోగానికి నువ్వు భయపడద్దు, ఏ పరిస్థితులకు కానీ, ఏ నిందలకు కానీ, అవమానాలకు కానీ, ఏ తుఫానుకైనా, ఏ అలలకైనా, ఏ శత్రువు తీసుకొచ్చిన దాడులకైనా నువ్వు భయపడవద్దు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ ధోనిలో ఉన్నాడు. ఆయన నీ ధోని అనే అమరంలో ఆయన నిద్రిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నీలో ఉండగా నీకు విరోధి ఎవడు? ఆయన నీ పక్షాన ఉండగా నీకు విరోధంగా ఏ ఆయుధము లెగుస్తా చెప్పండి? ఒకవేళ లేచినా అది నిన్ను తాకలేదు, అసలు నేను ముట్టలేదు. ఒకవేళ నీ మీద లేచి గంతులు వేసి గట్టిగా అరిచి నీ మీద ఏదో చేయాలని కేకలు వేయవచ్చు, కానీ నిన్ను తాకలేదు, అది నిన్ను ముట్టలేదు. అది ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడు. అంత గొప్పవాడిని మనం ఆరాధిస్తుంటే మనం ఎందుకు పరిస్థితులను చూసి భయపడతా ఉన్నాం? అంత గొప్పవాడిని ధోనిలో ఈ శిష్యులు కలిగి ఉండి ఎందుకు పరిస్థితులను చూసి మేము నశించిపోతున్నామని కేకలేస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు ఈరోజు కేకలేస్తూ ఉండవచ్చు, ఇంకా నా జీవితం ఇంతేనండి, అయిపోయిందండి, ఇంకా నా జీవితంలో అద్భుతాలు జరగవు, నా జీవితంలో కార్యాలు జరగవు, ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది, ఇంకా నా శత్రువు జీవితంలో, ఇంకా శత్రువు చేతులు నా జీవితం వెళ్ళిపోయింది, ఇంకా పరిస్థితులు కూడా నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటా ఉంటున్నావేమో. కాదు, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీ ధోనిలో ఉన్నాను, నువ్వు భయపడకు. నేను నీ పక్షానున్నాను, నువ్వు భయపడకు. నేను నీ వెంటనే నడుస్తున్నాను, నువ్వు భయపడకు. నేను నీకు మాట ఇచ్చాను, నువ్వు భయపడకు. కనుక ఈరోజు నేను భయపడినని ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? నేను ఏ పరిస్థితికి భయపడను, ఎన్నైనా ఎదురవునండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎవరున్నారు మన పక్షాన? కొద్దిగా అందరు నోళ్ళు తెరిచి చెప్తారా? ఎవరున్నారు మన పక్షాన? సర్వశక్తి కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. సర్వ అధికారము కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎవరైనా అనుకుంటే నాకెందుకు? ఎవరు ఎన్ని నిందలేస్తే నాకెందుకు? ఎవరు ఎన్ని అబండాలు వేస్తే నాకెందుకు? ఎవరు నా గురించి ఎంతగా చెడ్డగా మాట్లాడుకుంటే నాకెందుకండి? ఆయన నా పక్షాన ఉన్నాడు. ఆయన నా జీవితం అనే ఆ ధోనిలో ఉన్నాడు. ఆయన నా ధోనిలో ఉండగా నన్ను ఏ తుఫాను ఏమీ చేయలేదు, ఏ అలలు నన్ను ఏమీ చేయలేవు. ఆయన నా పక్షాన ఉన్నవాడు. గనక ఈరోజు నువ్వు ఆయన నీకు మాట ఇచ్చాడన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన నీకు ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు, ఆయన నీకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. మర్చిపోవద్దు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన వెంట నువ్వు ఉన్నావు, ఆయనతో నువ్వు ఉన్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన నీ ధోనిలో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన ఇచ్చిన మాట నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన నా తోడున్నాడని నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన నా ధోనిలోనే నాలోనే ఉన్నాడని నువ్వు నమ్ముతావో, నువ్వు దేనికి భయపడవు. ధైర్యముగా ఉండు, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ధైర్యముగా ఉండు, దేవుని జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. మాట ఇచ్చినవాడు మాట
తప్పడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా ఆయన నమ్మదగిన వాడు కనుక అటువంటి పరిస్థితుల నుంచి నేను విడిపించడానికి ఆయన సమర్థుడంతే. గుడ్డిగా నమ్మేసి ఆయన మాటని, నాకు మాట ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నాతో ప్రవచనంతో మాట్లాడి నేను నమ్ముతున్నాను నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన నాకు దర్శనం ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను ఎన్ని పరిస్థితులైనా ఆ దర్శనం నెరవేరేంతవరకు నన్ను తీసుకెళ్తాడు. నువ్వు నమ్ము చాలు. ఎన్ని ఎదురైనా పర్లేదు, ఎంతమంది నీ మీదకి లేచినా పర్లేదు, ఎన్ని తుఫాన్లు నీ మీదకి లేచినా పర్లేదు, ఎన్ని అలలు నిన్ను పడగొట్టాలని, నీ దోడిని తలక్రిందులుగా చేయాలని, నిన్ను ముంచివేయాలని ఎదురు చూసినా, నిన్ను త్రొక్కాలని చూసినా పర్లేదు. ధైర్యముగా ఉండు, భయపడకు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఖచ్చితంగా నీ గమ్యానికి ఆయన నిన్ను చేరి తీరుస్తాడంతే. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? కొద్ది బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? మన దేవుడు నమ్మదగిన వాడని చెప్పండి. నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. నేను పూజిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వ అధికారము కలిగిన దేవుడు. ప్రతి పరిస్థితి మీద ఆయన అధికారము కలిగిన దేవుడు అంతే. ప్రతి దాన్ని జయించగలిగిన వాడు. నువ్వు భయపడవలసిన పని లేదు, ధైర్యముగా ఉండు. దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు ధైర్యం కలిగి ఉండండి. నేను మీతోనే ఉన్నాను, నేను మీ పక్షానే ఉన్నాను, నేను నీ కుటుంబ పక్షాన ఉన్నాను, నేను నీ పక్షాన ఉన్నాను. నువ్వు దేనికి భయపడద్దు, ఏ పరిస్థితులకు భయపడద్దు, ధైర్యము కలిగి ఉండవు చాలు. నేను నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.